హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సందర్భంగా నేను రవ్వ కేసరి చూపిస్తాను. ఇంతకు ముందు కూడా పెట్టానండి వీడియో, మళ్ళీ చేశాను, అందుకనే పెట్టాను. నోట్లో వేస్తే కరిగిపోయే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా సింపుల్గా ట్రై చేయండి. కడాయిలో గీ తీసుకున్నాను, గీలో సూజీ రవ్వ ఫ్రై చేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు ఈ రవ్వ నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ కూడా మారాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను బేసన్ వేసాను. శనగపిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. షుగర్ మీకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 కప్ వేసాను. ఇప్పుడు నేను 1 కప్ రవ్వతో చేస్తున్నాను. 1 కప్తో చేసింది కూడా చాలా ఎక్కువ అవుతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మౌత్ మెల్టింగ్ రెసిపీ అండి ఇది. ఇప్పుడు దీనిలో హాట్ వాటర్ వేసుకోవాలి, బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి. ఈ బాయిలింగ్ వాటర్తో మంచిగా ఉడకాలండి రవ్వ. న్యూ ఇయర్కి ఏమైనా స్వీట్ చేయాలి కదా అని చేశానండి నేను. ఇలా సింపుల్గా చేశాను. ఇంతకుముందు కేక్స్ రెసిపీ కూడా పెట్టానండి, అది కూడా చెక్ చేయండి ఒకసారి. ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలండి. దీనిలో ఇలాచీ పౌడర్ ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసాను. ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకొని, లేకుంటే లేదు, ఆప్షనల్ ఇది. కొంచెం అట్రాక్టివ్గా కనపడతాను కానీ వేసాను. ఇదిగోండి రెడీ అయిపోయిందండి కేసరి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పాలు వేసాను. పాలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలండి. ప్యాన్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. రవ్వ హల్వా అందరూ చేసుకుంటారండి, కానీ నేను చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. బేసిన్ వేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను చేసిన హల్వా ఈవినింగ్ అయ్యే వరకు కూడా చాలా మౌత్ మెల్టింగ్గా ఉంటుంది. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మధ్య మధ్యలో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్కి సెపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి నెయ్యి వేసుకుంటూ. ఇలా నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి రెడీ అయిపోయిందండి. చాలా సూపర్గా ఉంటుంది. దీనిలో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కాజు వేసాను, చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఇది ఏ సందర్భంలోనే చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ. ఇంకా ఈ స్వీట్ అందరికీ ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా. నచ్చింది ఆ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే రెసిపీ అండి ఇది. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొక రెసిపీ చేసుకుందాం, మసాలా మురుమురా. ఈ మసాలా మురుమురా చేయడానికి చాలా ఈజీ అండి. దానికోసం మురుమురాలు కావాలి. మురుమురాలు ఇలా కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. మురుమురాలు ఫస్ట్ జల్లించుకోవాలండి. అందులో పొడి ఉంటుంది, అది జల్లించుకోవాలి, కంపల్సరీ జల్లించుకోవాలి. ఇప్పుడు ఇవి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యేవాక ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలండి. మరీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ఒకటి తుంపి చూస్తే పొడి పొడిగా అవ్వాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం సోప్ వేసుకోవాలి. సోప్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో మీరు జీలకర్ర వేసుకోవచ్చు, ధనియాలు క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. దీనిలో పుట్నాల పప్పు వేసాను. నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు ఉన్నాయి కాబట్టి నేను పల్లీలు తర్వాత వేసుకున్నాను. మీరు ఫస్టే పల్లీలు ఫ్రై చేసుకోవాలి, తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, నేను వేయలేదు. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కరివేపాకు పొడి వేసాను. మీరు కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను కరివేపాకు పొడి చేసుకుని పెట్టుకుంటానండి. ఇప్పుడు దీనిలో కొన్ని జీడిపప్పు కూడా వేసాను. మీరు ఏం కావాలంటే అది వేసుకోవచ్చండి. వేరే నట్స్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో
పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వద్దనుకుంటే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి వేసాను. ఇంకా కొంచెం చాట్ మసాలా, ఇంకా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ తక్కువే వేసుకోండి, ఎందుకంటే మురుమురాలు కూడా కొంచెం సాల్టీగా ఉంటాయి. దీనిలో చాట్ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి. చాట్ మసాలా లేదంటే మ్యాంగో పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మురుమురాలు దీనిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. పిల్లలు స్కూల్కి వచ్చేలోపు ఇవి చేసుకుని పెట్టుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఈ స్నాక్స్ ఇవ్వచ్చు పిల్లలకి. ఇక్కడ మీరు పల్లీలు, పుట్నాలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇదిగోండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కదా మసాలా మురుమురా. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఇది ఒక టైంపాస్ స్నాక్ ఐటమ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మురుమురా మసాలా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.